పేనని కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రమంతా కేసుల బనాయింపు పర్వం, అక్రమ కేసులు. బీఆర్ఎస్ జెండా పట్టినా ఫ్లెక్సీ కట్టినా జైళ్ళకే. ఇయ్యల్ల అదంతేందుకు మీడియా మిత్రుల సాక్షిగా ఇప్పుడు మా నాయకులు క్రిషాంక్ అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ గారు ఇద్దరు ఇయ్యాల పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి దాకా, కేటీఆర్ నుంచి హరీష్ రావు దాకా, జర్నలిస్ట్ శంకర్ నుంచి రేవతి దాకా ఒక ఆడబిడ్డని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన ప్రదాత కేసీఆర్ గారి పాలన జనహిత పాలన, ఈయనది హింసాయుత పాలన. కేసీఆర్ అంటే ఈయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అనుముల మార్చేసి కేసుల రేవంత్ రెడ్డి అని పెట్టాలి ఆయన పేరు, కేసుల రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి పాలనలో దేశవ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ చర్చ వస్తే మన సారు కేసీఆర్ సర్నేమ్ కేసీఆర్ తెలంగాణ వచ్చేది. తెలంగాణకు సర్నేమే కేసీఆర్ అనే పదం వచ్చింది. కానీ ఈయన పాలనలో కేసుల రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా రాష్ట్రమంతా చర్చిస్తూ ఉంది. అందుకోసమే సారు కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, సారే గెలవాలి, కేసీఆర్ గెలవాలి, కారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. గల్లీలైనా అది గావులైనా, ఊర్లో అయినా, గల్లీలైనా గ్రామంలో అయినా అదే మాట మాట్లాడుతాం. ధర్నా చేసినా ఇంట్లోనే ఉన్న నిర్బంధం, ధర్నా చేస్తే అరెస్టు, ఇంట్లో ఉంటే నిర్బంధం, ఇంట్లో ఉంటే కూడా నిర్బంధం. అనేక మంది లీడర్లను ప్రతినిత్యం చేస్తూ ఉన్నారు. అసహనంతో అరాచకం సృష్టించిన రేవంత్ సర్కారుకు అందరి నేతలపై కేసులు పెడతా ఉన్నారు. మీడియాకు, సోషల్ మీడియాకు రాతలు రాస్తే భయం, ఫ్రస్ట్రేషన్ల. మొన్న అయితే అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలందరి మీద ఫ్రస్ట్రేషన్ బయట పెట్టి ఐజీ ఇంటెలిజెన్స్ శివారెడ్డి గారిని పిలుస్తూ ఉన్నాడు. డీజీపీ గారిని పిలిచి సిపిలను, ఏసీపీలను పిలిచి ఏందయ్యా మీరు కేసులు పెడతలేరు, ఇంకా 15,000 కేసులే అయినాయి. ఎన్ని కేసులు పెడతారండి? 60 లక్షల మంది గులాబీ సైన్యం ఉన్నారు, అందరి మీద కేసులు పెట్టగలుగుతారా? పెడితే ఉంటారా? ఇట్లనే 10 సంవత్సరాలు కనుక గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు అనుకొని ఆ రోజు మీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద మీరు పెట్టినట్టు మేము కేసులు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుండేనా? ఆ రోజు మిగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు జైలుకోవాల్సిన రావాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి పెట్టింది, కానీ ఈ రేవంత్ రెడ్డి లాగా అరెస్ట్ల మీద దృష్టి ఎప్పుడు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డమ్మీ సీఎం ఇప్పటికైనా కమాండ్ కంట్రోల్ రూమును వదిలిపెట్టి ఇక్కడ పోలీస్ రాజ్యం వదిలేసి అక్కడ సచివాలయానికి వెళ్ళు, మీ షాడో సీఎంను బయటకు పంపించి, షాడో సీఎం మీనాక్షి నటరాజన్, ఇక షాడో సీఎం అని మీడియా మిత్రులు చూడాలి. అసలు మీనాక్షి నటరాజన్కి ఏం పని ఉంది సెక్రటరియట్లో? ఆమె ఎవరు? ఆమె మంత్రిమండలి మీటింగ్లు ఎందుకు వస్తుంది? ఇటుపక్క బట్టి విక్రమార్క గారు, అటుపక్క ఆయన, ఇటుపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చూశారు కదా ఇదంతా. సెక్రటరియట్లో చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చినట్టు ఎవరి పాడైందిరా తెలంగాణ అనే చాలాసార్లు వాడుకున్నాం. ఇవాళ ఢిల్లీ వల్ల పాలన అయింది. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఎలక్షన్లకు ఈయన డైరెక్ట్ పంపిండు. పాపం ఈయన మీద నమ్మకం పోయిందో ఏమో. బీహార్ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా మూటలు కావాలా, నువ్వు సెక్రటరియట్లో ఎవరు సచివాలయంలో వచ్చి వసూలు చెయ్యు, బీహార్ ఎలక్షన్లకు పైసలు పట్టుకరా అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి కోవట్ అయిపోయిండు, బీజేపీకి కోవట్ అయిండు. బడే బాయ్ మాషా అల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా.